అందరికీ చంద్రమూలు గ్రామ పెద్దలకు మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అలాగే నూతనంగా ఎన్నుకోబడినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అలాగే మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి చంద్రకాంత్ రెడ్డి సార్ గారికి, ప్రైమరీ స్కూల్ నారాయణ సార్ గారికి, అలాగే స్టేజ్ మీద కూర్చున్న వార్డు మెంబర్ అందరికీ పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మన స్కూల్లో కొన్ని విషయాలు, స్కూల్కు సంబంధించిన విషయాలు కొన్ని వివరిస్తాంటే అది మన బాధ్యత. మనం చేయవలసి ఉన్న పనులు కొన్ని ఉన్నాయి. స్కూల్కు కావాల్సింది, ముందు పిల్లలకు కావాల్సింది ప్లే గ్రౌండ్ కావాలి. స్కూల్ గ్రౌండ్ సరిపోతలేదు. దాని విషయంలో ప్లే గ్రౌండ్ ఒకటి మన పాత పిఎస్లో ఆ గ్రౌండ్ని మొత్తానికి డిస్ట్రాయ్ చేసేసి స్కూల్కు కానీ ఇది ప్లే గ్రౌండ్ యూజ్ చేయాలని, అలాగే వచ్చే గ్రామ సభలు కానీ తీర్మానం చేసి అదేవిధంగా డిస్ప్లే చేసి స్కూల్ పిల్లలు కానీ మన ఊరి గ్రామ పెద్దలందరికీ ఉపయోగపడ్డట్లు దాన్ని చేయవలసిందిగా నా యొక్క కోరిక. ఇంకోటి అదే లైబ్రరీ, మన గ్రామ పంచాయతీకి సరిపడినటువంటి గ్రామ పంచాయతీకి ఒక రూమ్, ఒక బిల్డింగ్ అని మన పిఎస్ కలెక్టర్ ఇట్లా వచ్చి చెప్పాడు. ఆ పిఎస్ వాడుకోమంటారు ఇట్లా చెప్పాడు. అది లైబ్రరీ కన్నా దేనికన్నా ఒకటి యూజ్ చేసుకోమని చెప్పాడు. దానికి ఇట్లా త్వరగా ఉపయోగిస్తే మన పిల్లలకు అందుబాటులో లైబ్రరీకి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లల శ్రద్ధతో చదువుకోగలుగుతారు. ఇంకొకటి, మన గ్రామంలో పిల్లలు చదువుకోవాలంటే నిర్లక్ష్యం మన గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రుల నుంచి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాం. ఎందుకంటే మన స్కూల్లో ఎన్నో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఒక్క గ్రామ సభకు కూడా మనము పిల్లల తల్లిదండ్రులకు అటెండ్ కావడం లేదు. అది ఎందుకు మనలో ఉన్నది. అది జర కొంచెం మార్పు వస్తే మన స్కూల్ అభివృద్ధి చెందుతుంది. స్కూల్లో ఉన్న విషయాలు కూడా మనకున్న సానుభూతిగా వివరించి చెప్తారు. దానికి జర అందరం యూత్ నుంచి కానీ గ్రామ పెద్దల నుంచి జర ముందుకొచ్చి స్కూల్ విషయాలు, విద్యార్థుల పట్ల జర శ్రద్ధ వహిస్తే అదేవిధంగా చాలా మంచి ఉంటుంది. ఈ విషయము నా తరపు నుంచి కూడా ఏదన్నా ఒక్క క్లాసు 9th కానీ 8th కానీ పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్ వాళ్ళకు నా తరపు నుంచి నేను ఇస్తాను అని చెప్పి దాతగా వహిస్తాను. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చినటువంటి రాజు గారికి